హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మనం వీడియోలో సేవింగ్ ఐడియా అండి. ఇది వెరీ సింపుల్గా ఉంటుందండి. ఈ సేవింగ్ అనేది ఎవరైనా సేవ్ చేయొచ్చు, అందరికీ పాసిబుల్ అవుతుంది. ప్రతి ఒక్కరూ చాలా సింపుల్గా సేవ్ చేసే ప్రాసెస్ అండి. అలాగే ఇది 1 ఇయర్ సేవింగ్ మెథడ్. ఇది ఒక్కసారి మీరు స్టార్ట్ చేశారంటే 1 ఇయర్ వరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేసి సేవ్ చేయొచ్చు. ఇది చాలా ఈజీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ, హై క్లాస్ వాళ్ళకి కానీ, ఎవరికైనా ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళైతే మేము చెయ్యలేము, అయ్యో ఇది కష్టము అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఈ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది కాన్స్టెంట్ అమౌంట్ అయితే కాదండి. అంటే కాన్స్టెంట్ అమౌంట్ అంటే ఈరోజు 10 రూపాయలు వేస్తే రేపు 10 రూపాయలే అదైతే కాదు. ఎవరీ మంత్కి చేంజ్ అవుతూ ఉంటుంది అమౌంట్ అనేది. ఇది కాన్స్టెంట్గా అయితే ఉండదండి. అండ్ ఈ ప్రాసెస్ వచ్చేసి, ఈ సేవింగ్ ఐడియా వచ్చేసి మనకి మనం 10 రూపీస్తో స్టార్ట్ చేస్తాము ఈ ప్రాసెస్ని. సరే, ఇంకా ఎలా సేవ్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో జనవరి అండి, మనకి మొదటి నెల వచ్చేసి జనవరి కదా. ఆ జనవరి నెలలో 1వ రోజు, అదే 1వ తేదీ 10 రూపాయలతో అనేది స్టార్ట్ చేద్దామండి. అలాగే 2వ రోజు 10 రూపాయలు, 3వ రోజు 30 రూపాయలు, 4వ రోజు 40. ఆ జనవరి నెలలో 1వ తేదీ 10 రూపాయలు, 2వ తేదీ 10 రూపాయలు, అట్లా నెల మొత్తం 10 రూపాయలతో మొత్తం డైలీ వేస్తూ ఉండాలి. మనం ఒక బాక్స్ ఏదైనా పెట్టేసుకొని ఆ బాక్స్లో డైలీ 10 రూపీస్ వేస్తూ ఉండాలి. ఎప్పుడు? జనవరి నెలలో. సో ఆ నెల మొత్తం మనం ఎంత వేయగలుగుతాము? 300 రూపీస్. 300 అంటే చాలా తక్కువ కదండి. తక్కువ, చాలా ఈజీ కూడా. ఎవరికైనా కూడా ఇది ఈజీగా 300 రూపీస్ అనేది వేయగలుగుతారు. ఒకవేళ మేము డైలీ 10 వేయలేకుండా అంటే మంత్ ఎండ్ అయినా ఆ 300 రూపీస్ అయినా మీరు జనవరి 30 అయినా ఒకేసారి వేయచ్చు. అంటే ఇట్లా మర్చిపోతున్నాము, వేయలేకపోతున్నాము అనే వాళ్ళు ఈ సేవింగ్ ఐడియాని ఫాలో అయ్యేటప్పుడు. అంటే ఇప్పుడు మనకు యాక్చువల్గా ఇప్పుడు జనవరి నెల కాదు కదా, జూన్ కదా. మీరు జూలై 1 నుంచి అయినా ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు. జూలై 1ని మీరు జనవరి 1గా అని చెప్పేసి అక్కడి నుంచైనా ఈ ప్లాన్ని స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఫిబ్రవరిలో 20 రూపీస్, ఫిబ్రవరి 1వ తేదీ 20 రూపాయలతో స్టార్ట్ చేయండి. అలా ఆ నెల మొత్తము 20 రూపాయలతో సేవ్ చేస్తూ ఉండండి. అలా నెల చివరికి వచ్చేసరికి ఫిబ్రవరిలో 600 రూపీస్ అనేది మనకి సేవ్ అవుతుంది. అలాగే మార్చిలో 30 రూపీస్. సో ఆ నెల మొత్తం 900 రూపీస్ అవుతుంది. ఏప్రిల్లో 40 రూపీస్ వేయాలి. అంటే డైలీ 40 వేస్తూ ఉండాలి. అలా మొత్తం మంత్ అంతా వేస్తే 40 రూపీస్ డైలీ 1200 రూపీస్ అనేది ఆ మంత్కి సేవ్ అవుతుంది. అలాగే జూన్లో 60 రూపీస్ వేయాలి డైలీ. 60 రూపీస్ వేస్తే మనకి ఎంత అవుతుంది? 1800 రూపీస్ అనేది అవుతుంది. తర్వాత జూలైలో 70 రూపీస్ డైలీ. 1వ తేదీ, 2వ తేదీ 70, అట్లా డైలీ ఆ నెల మొత్తం 30వ తేదీ వరకు వేస్తే 2100 రూపాయలు అవుతుంది. అలాగే ఆగస్టులో 80 రూపీస్ వేస్తే 2400. సెప్టెంబర్లో వేస్తే 90 రూపీస్ వేయాలి. సెప్టెంబర్ మనకు అనేది 9th మంత్ కదా, 90 రూపీస్ అనేది వేస్తే 2700 రూపీస్ అనేది మనకనేది ఆ మంత్లో సేవ్ అవుతుంది. అలాగే అక్టోబర్లో 100 రూపీస్ డైలీ 100 రూపీస్ వేస్తూ ఉండాలి. ఇక్కడ నుంచి కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ మంత్ ఎండ్కి వచ్చేసరికి మనకు 3000 అంటే నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్లో కష్టం కాదేమో అని అనుకుంటా. ఈ ప్లాన్ని ఫాలో అయినప్పుడు మనము స్టార్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఏదో కొంచెం చిన్న ఖర్చులు కనుక, చిన్నవి మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళాలి అలాంటి ఖర్చులు కనుక తగ్గించుకున్నట్లే ఈ 3000 కూడా ఈజీగా వేయచ్చు. అలాగే నవంబర్లో వచ్చేసి 110 రూపీస్ అని చెప్పాను, లేక 100 రూపీస్ అన్న. ఎందుకనంటే 110 రూపీస్ మాకు కష్టం అవుతుంది అనేవాళ్ళు ఈవెన్ 100 రూపీస్తో కూడా వేయచ్చు. ఈ నెలని కంటిన్యూ చేయొచ్చు. ముందు నెల లాగానే ఇక్కడ మీరు 100 రూపీస్ కూడా వేయచ్చు. ఒకవేళ మీరు ఈ నెలలో 110 వేసి ఉంటే కనుక నెల మొత్తము 3300 రూపీస్ అవుతుంది. లేదు మేము 100 వేసాము ఇక్కడ అన్నా కూడా 3000 రూపీస్. అలాగే డిసెంబర్లో కూడా మీకు కష్టం లేదు అనుకుంటే 120 వేయండి డైలీ. లేదు మాకు ఇప్పటికే 100 అంటేనే కష్టంగా ఉంది అన్నవాళ్ళు 100 వేసేయండి. అలా 100 వేస్తే కనుక 3000 అవుతుంది. లేదు 120 వేసాము మేము అంటే కనుక 3600 అవుతుంది. ఇప్పుడు టోటల్ ఎంత అవుతుందో క్యాల్కులేట్ చేద్దాం. టోటల్ చూస్తే
1 ఇయర్‌కి 23,400 రూపీస్ అనేది సేవ్ అవుతుంది. అది ఎలా అంటే లాస్ట్ 2 మంత్స్‌లో అంటే నవంబర్, డిసెంబర్‌లో కూడా మనము నవంబర్‌లో 110 రూపీస్, డిసెంబర్‌లో 120 రూపీస్ సేవ్ చేస్తే 23,400 రూపీస్ అనేది సేవ్ అవుతుంది. అలా లేదు మీరు నవంబర్, డిసెంబర్‌లో 100 రూపీస్‌తో సేవ్ చేశారు ఆ 2 మంత్స్ కూడా అంటే 22,500 రూపీస్ అవుతుంది. అంటే ఓవరాల్‌గా మనం దగ్గర దగ్గర 23,000 అనుకోండి. అలా సేవ్ చేస్తున్నామనుకోండి. ఆడుతూ పాడుతూగా చేస్తున్నట్లు ఉంటది ఈ సేవింగ్ అయితే. ఎవ్వరికీ కష్టంగా అయితే ఉండదు. ప్రతి ఒక్కరికి ఈ ప్రాసెస్ అనేది ఈజీగానే ఉంటుంది. చూడటానికి చాలా చిన్న అమౌంట్ లాగానే అనిపిస్తుంది. ఈ చిన్న అమౌంట్ అయినా మనకి ఏదైనా ఎమర్జెన్సీలో ఉపయోగపడడానికి ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.